చేరావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా. హల్లెలూయా. ఇంకెవరైనా కీర్తనలు పాడే వాళ్ళు ఉంటే దయతో ముందుకు వచ్చి కీర్తనలు పాడండి. మీ పేరు ఇచ్చినట్లయితే పిలవడం జరుగుతుంది, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి గమనించండి. హల్లెలూయా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రాగా నా యేసయ్యా. నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రాగా నా యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతని ఉన్నను నీకు దూరముగుంటిని. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతని ఉన్నను నీకు
ఆశతో ఉన్నాను యేసయ్యా, నీతోనే నేను ఉండాలని, నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకు యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకు యేసయ్యా. యజమానుడా నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకు యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకు యేసయ్యా, చేర్చుకు యేసయ్యా. హలో. ఇంకెవరన్నా కీర్తన పాడేవాళ్ళు, ఇంకెవరైనా కీర్తన పాడేవాళ్ళు ఉంటే హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నా నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నా నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. హలో హలో. నన్ను వెదకుటి కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు. కొండల కోనలు దాటాడు, లోయల లోతున వెతికాడు. కొండల కోనలు దాటాడు, లోయల లోతున వెతికాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. ఉన్నప్పుడు అక్కును చేర్చాడు.
మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల పాకకు నడిపాడు. జబ్బుపడి నేనున్నప్పుడు అక్కును చేర్చాడు. మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల పాకకు నడిపాడు. పచ్చక బయళ్ళు మేపాడు, శాంతి జలములు నడిచాడు. స్వచ్ఛక బయళ్ళు మేపాడు, శాంతి జలములు నిచ్చాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నా నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నా నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. హల్లెలూయా. గన్నమ్మ గారు వచ్చి ఒక కీర్తన. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండునా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చి నీవు నాకుంటే, న్యాయము తీర్చి నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు నేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
హల్లెలూయా. చక్కటి కీర్తన పాడినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. ఇంకెవరన్నా కీర్తనలు పాడేవాళ్ళు ఉంటే దయతో ముందుకు వచ్చి పాడండి. సమయం అవుతుంది కాబట్టి దయతో గమనించి ఎవరైనా కీర్తనలు పాడేవాళ్ళు ఉంటే దయతో ముందుకు వచ్చి పాడండి. పురుషుల నుంచి కూడా ఎవరన్నా దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవా నిన్నే, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవా నిన్నే, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవా నిన్నే, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవా నిన్నే, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడేదన్. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడయుండి నడిపిస్తున్నావు. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడయుండి నడిపిస్తున్నావు. అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు, అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం. మహాగణుడా, మహాగణుడా, మహాగణుడానికే వందనం. మహాగణుడా, మహాగణుడా, మహాగణుడానికే వందనం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్. దేవా నిన్నే, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవా నిన్నే, దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడేదన్. పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు, చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. మహోన్నతుడా
హల్లెలూయా. అజయ్ అలాగే పృథ్వీ వచ్చి ఒక కీర్తన పాడతారు. సిద్ధు కూడా. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందున కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందున కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా హల్లెలూయా చివరికి ఇంకో కీర్తన ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటే చివరగా మరొక కీర్తన. చివరి కీర్తన అండి. ఈ కీర్తనతో పాటలు ముగించబడతాయి, గమనించండి. సేవకులు దగ్గరగా ఉన్నారు, వారు రాగానే దయతో సంఘ పెద్దలు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని కోరుచున్నాం. హల్లెలూయా. మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా. మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా. మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా. మనసారా నిన్ను పాడా, మరి నిండా నిన్ను నీడా. మనసారా నిన్ను పాడా, మరి నిండా నిన్ను వీడా. నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన. మనసంతా నీ కోసం నా ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన. మనసంతా నీ కోసం ఈ ఆలాపన. మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా. లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నన్ను వేధించనా. లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నన్ను వేధించగా. మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నన్ను బాధించగా.
దయగల దేవా నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో. దయగల దేవా నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో. పారవేయకుండా తోసివేయకుండా విడిపించితివా ఈ బంధకాలలో. నా కాలగతులు నీ కృప నాపై విస్తరింపజేసావు విడుదలనిచ్చి. నా కాలగతులు నీ కృప నాపై విస్తరింపజేసావు విడుదలనిచ్చి. నన్ను ప్రేమతో పిలిచినావయ్యా, నా పాపమంతా బాపినావయ్యా. నన్ను ప్రేమతో పిలిచినావయ్యా, నా పాపమంతా బాపినావయ్యా. నేను ప్రేమిస్తా నీ కోసం నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన. మనసంతా నీ కోసం ఈ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన. మనసంతా నీ కోసం ఈ ఆలాపన. మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా. మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా. మనసారా నిన్ను పాడా, మది నిండా నిన్ను వేడా. మనసారా నిన్ను పాడా, మది నిండా నిన్ను వేడా. నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన. మనసంతా నీ కోసం నీ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన. మనసంతా నీ కోసం నీ ఆలాపన. హల్లెలూయా. వాక్య భాగాలు చదువుదామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. ప్రశాంతి గారు వచ్చి చదువుతారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు ప్రశాంతి గారు వచ్చి చదువుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవజన కుటుంబానికి కుడి వచ్చి మీ అందరికీ నా వందనాలండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందామండి. సేవకులు వస్తున్నారు కాబట్టి దయతో గమనించి సంఘ పెద్దలు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలని కోరుతున్నాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. తన చేయును ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడిన ఎవడును చెప్పగలడు. సీమోనులో బాకా ఊదుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. వ్రతదినములు నియమించి ప్రకటన చేయుడి. దేవుని పరిశుద్ధ వాక్యం నియమించునుగాక. ఆమేన్. రెండవ వాక్య భాగంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 నుండి
19 వరకు దేవి గారు వచ్చి చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు దేవి గారు వచ్చి చదువుతారు. తర్వాత ప్రార్థన సత్యానందం గారు. సత్యానందం గారు ఎక్కడ ఉన్నా దయతో వాక్య భాగం తర్వాత ప్రార్థన చేయాలి. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాచ్యుద్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపును. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమే జ్ఞానులు జ్ఞానం నాశనం చేదురు, వివేకులు వివేకములను శూన్యపరచుదురు అని రాయబడి ఉన్నది. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. సత్యానందం గారు వచ్చి వాక్య భాగాల నిమిత్తం ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు తండ్రి, మహాపరిశుద్ధుడు నాయన, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభా. గడిచిన కాలమంతయో ఎంతగానో మమ్మల్ని ప్రేమించి, ఎంతగానో మమ్మల్ని ఆదరించి, పోషించి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మిమ్మల్ని జ్ఞాపం చేసుకునే కృపను మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభా. తండ్రి, ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చోటుని మమ్మల్ని కాచి కాపాడుతున్న మా దేవా, ఇంతవరకు పాటల్లో మీరు ఉన్నారు ప్రభా, వాక్యంలో కూడా మీరు ఉండి తండ్రి పాడిన బిడ్డలను ప్రభా దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి, అలాగే వాద్యాలాయించిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా కాశీ కాపాడి రక్షించి నీ సేవకులు తండ్రి ఏమైతే వర్తమానం వినిపిస్తూ ఉన్నారో ప్రభా, మా హృదయాలు భద్రపరుచుకుని తండ్రి గ్రహించుకునే మనసు, వినే మనసు, గ్రహించుకునే మనసు మాకు దయచేసి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం బాబు తండ్రి. ప్రభా, నీ కృపలో నడిపించి మరి కూడుకులంతట్లోని మీ తండ్రి మీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం బాబు తండ్రి. తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఎన్నో అద్భుతాలు చేసిన మా దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభా తండ్రి. బిడ్డలందరినీ కూడా కాశీ కాపాడి రక్షించి, వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు, అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన తండ్రి. నెమ్మది లేనంటి వారు, సమాధానం లేనంటి వారు ఉన్నారు బాబు తండ్రి. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడాను ప్రభా. మాట్లాడే దేవుడు నేనని సెలవిచ్చావు తండ్రి. ప్రతి కుటుంబంలోని శాంతి, సమాధానం, నెమ్మది కలిగి, ప్రతి బిడ్డ పట్ల ప్రేమ కలిగి, గొప్ప కలిగి, దయగలిని అందరిని భయభక్తులు కలిగి శ్వాసం ఉంచిన ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి బాబు తండ్రి. నాయన, ఎవరైతేనా ప్రభా ఏమి కోరుకున్నవారో ప్రభు తండ్రి, వారి కోరికలు నెరవేర్చిన ఆయన, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ఆయన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు, వారికి ప్రశాంతమైన కాన్పు దయచేసి వారు కోరుకున్న బిడ్డను వారికి దయచేయమని అడుగుతున్నాం బాబు తండ్రి. నాయన, అలాగే గృహాలు లేని వారింటి వారు ఉన్నారు, వారు గృహాలు కట్టుకుంటానికి మీ కృప చూపించండి బాబు తండ్రి. సేవకులు ఉన్న ప్రభా దీవించి ఆశీర్వదించి నాయన, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ప్రభా, బిడ్డల రాకపోకలని మీరు సహాయం దయచేయమని అడుగుతున్నారు తండ్రి. తండ్రి, ఏవైతే వర్తమానం మాకు తండ్రి మోసుకుని వచ్చారో ప్రభా, వారి వర్తమానం తండ్రి మా హృదయాలు కదిలింపు చేసి నాయన తండ్రి హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుతుండు. వాక్యంతో మాట్లాడుతున్నాను, వాది అందిన వాక్యం ఉండును, వాక్యం దేవుడి యొద్ద నుండును, దేవుడే వాక్యమై ఉండునని సెలవిచ్చావు తండ్రి. నా ప్రభానికి తెలుసు స్తోత్రములు, మంచి జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపన శక్తిని దయచేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి బిడ్డనే నా ప్రభా ఆ వాక్యం విని తండ్రి ఆ గ్రహించుకునే మనసు బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా తండ్రి, నాయన విత్తనం ఏమి విత్తనం ఎత్తే అదే పంట కోసుకుంటామని సెలవిచ్చావు బాబు తండ్రి. ప్రభా తండ్రి, నీ కృపలో బిడ్డలందరికీ నడవడానికి నాయన తండ్రి, ఆనాడు ఏలియా ప్రార్థించినప్పుడు
తండ్రి 3.5 సంవత్సరాలు వాన కురలేదని సెలవిచ్చావు బాబు. ఎలిషా గారు ప్రార్థించినప్పుడు లైమాన్ కుట్టియాదిని తీసివేశావు బాబు. తండ్రి నీకు వందనాలు. నువ్వు చేసిన అద్భుతాలు మేము జ్ఞాపం చేసుకుంటూ నాయన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని సెలవిచ్చావు బాబు. ప్రతి కుటుంబంలోని శాంతి సమాధానం నెమ్మది కలిగి జీవించడానికి నాయన తండ్రి. అలాగే దావీదు గారు ప్రార్థించినప్పుడు గొలియాతును హతమార్చావు నాయన. అన్నగారు ప్రార్థించినప్పుడు కుమారుని ఇచ్చావు బాబు తండ్రి. అలాగే శ్వాసులకి తండ్రి అబ్రహాం తండ్రి ప్రార్థించినప్పుడు తండ్రి ఇసాకును బతికించావు నాయన. తండ్రి నీ కృపలో నడిపించినందుకు వందనాలు బాబు తండ్రి. మరియా మాతలు ప్రార్థించినప్పుడు చనిపోయిన లాజరును తిరిగి లేపా బాబు తండ్రి. నాయన సియోను పేతులు ప్రార్థించినప్పుడు పుట్టుకుంటూ వాడు లెగిసి గొంతులు వేశాడని సెలవిచ్చావు బాబు తండ్రి. ప్రభా నాయన నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. ఎన్నో అద్భుతాలు చేసావు బాబు తండ్రి. ఈ అద్భుతాలు మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి మరి అలా ఇశ్రాయేలు జనాన్ని కాపాడువాడు కొనకూడదు నిద్రపోవడం వద్దని ఇచ్చావు తండ్రి. ఎర్ర సముద్రం 2 పాయలకించేసి చేసి 6 నెలల్లో నడిపించావు బాబు తండ్రి. నీరు లేని చోట నీరు ఇచ్చావు, తిండి లేని చోట తిండి పెట్టావు బాబు తండ్రి. ప్రతి కుటుంబంలోని శాంతి సమాధానం నెమ్మది కలిగి నాయన నీ వాక్యం ద్వారాగా ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన మారి తండ్రి వారు నాయన మారు మనిషి పొందడానికి మీ కృప చూపించమని ఈ ప్రార్థన అంతటిలోని మీకు తోడై ఉండి నడిపించమని జరిపించమని తండ్రి. నీ సేవకుల ద్వారాగా మీరు మాట్లాడమని ఏవైతే మాట్లాడుతున్నామో ప్రభావం బద్దపరుచుకునే కృపను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. డేవిడ్ రాజు గారు వచ్చి కీర్తన పాడతారు. ఒకసారి ఆస్కర్ గారు ఎక్కడ ఉన్నా ఒకసారి స్టేజ్ దగ్గర రండి. హల్లెలూయా. నీవేలే నా ప్రాణం, నీవేలే మా దైవం, నీవేలే నా ప్రాణం, నీవేలే మా దైవం, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా. యేసయ్యా ఓ మెస్సయ్యా, నజరేతువాడా గనుడైన దేవా, నజరేతువాడా గనుడైన దేవా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా. పాపిని ప్రేమించే పావనాత్తునిగా దీవునే విడిచి నీవు భువికరుణైతివే, పాపిని ప్రేమించే పావనాత్తునిగా దీవునే విడిచి నీవు భువికరుణైతివే, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నజరేతువాడా గనుడైన దేవా, నజరేతువాడా గనుడైన దేవా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితంతా నీకేలే నా యేసయ్యా. చీకటి తొలగించి
వెలుగులు నన్ను నింపి మార్గము నీవైతివే, నా త్రోవలో నీ ఉంటివే. చీకటి తొలగించి వెలుగులు నన్ను నింపి మార్గము నీవైతివే, నా త్రోవలో నీ ఉంటివే. నీ రూపముగా నన్ను మార్చితివే, నీ ఎర చేతిలో నన్ను చెక్కితివే. నీ రూపముగా నన్ను మార్చితివే, నీ ఎర చేతిలో నన్ను చెక్కితివే. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నజరేతువాడా కనుడైన దేవా, నజరేతువాడా కనుడైన దేవా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా. నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా. నజరేతువాడా కనుడైన దేవా, నజరేతువాడా కనుడైన దేవా, నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా. నా జీవన రాగం నీవేలే ఓ యేసయ్యా, నా జీవితమంతా నీకేలే నా యేసయ్యా. హల్లెలూయా. ఇక్కడ కీర్తన పాడినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. చిన్న ప్రార్థన చేసి ఒక 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించి తర్వాత సేవకులకి సమయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఇటు రీతిగా దేవా, ఉదయకాలము ఈ రాత్రికాల సమయంలో కూడా నీ బిడ్డల తండ్రి వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవా, ఇదిగో తండ్రి దేవా, వారి యొక్క అవసరాలు, శ్రమలు, ఇబ్బందులు ప్రతిదాన్ని మీ ముందు తండ్రి దేవా విన్నపించాలని ఒక ఆలోచన కలిగి, వాక్యాన్ని హృదయంలో తండ్రి భద్రం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన కలిగి దేవా కూడి వచ్చి ఉన్నారు. దేవా, ఇదిగో తండ్రి, మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించడం తండ్రి సిద్ధపడుచుండగా సంయోచితమైన జ్ఞానమును దేవా దయచేస్తారని, అలాగే దేవా దైవ సేవకులు వచ్చి ఉన్నారు, విలువైన వర్తమానాలు వారి ద్వారా మేము వినుటకు సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు ఒక ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సేవకులకి దేవుని పేరట వందనాలు, అలాగే కూడి వచ్చిన సంఘ బిడ్డలకి క్రీస్తు వారి పేరట వందనాలు. మన మధ్యలో ఉన్న సేవకులు డేవిడ్ రాజు గారు కూడా దయతో వేదిక మీదకి రావాలని క్రీస్తు వారి పేరు కోరుచున్నాం. సేవకులు ఎన్టీఆర్ కాలనీలో సువార్త పరిచయం చేస్తున్న డేవిడ్ రాజు గారు సేవకులు వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిందాం. ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17 నుండి కొన్ని విషయాలు చూద్దాం. 17వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. పౌలు గారు కొరింథీ అనే పట్టణానికి లేదా కొరింథీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాస్తూ ఆయన మాట్లాడినటువంటి ఒక మంచి విషయం, చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించారు లేదా నన్ను ఎందుకు వాడుకుంటున్నారు అంటే, ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉన్నట్లు సువార్త ప్రకటించుటకే నన్ను పంపెను అన్నారు. ఆయన ఆ విషయాన్ని మాట్లాడుతూ ఆయన ఉద్దేశాన్ని చెప్పలేదు అక్కడ, లేదా ఆయన అనుకున్న విషయాన్ని చెప్పలేదు. మరి ఏం చెబుతున్నాడు ఆయన అంటే, అక్కడ ఒకటి రాయబడి ఉన్నది అన్నాడు చూడండి, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. అంటే తన సొంత ఆలోచన, తన సొంత నిర్ణయాన్ని ఆయన చెప్పలేదు.
ఆయన సొంత ఉద్దేశాన్ని ఆయన మాట్లాడలేదు. మరి ఏం మాట్లాడుతున్నాడు అంటే, వాక్యాన్ని మరలా ప్రస్తావిస్తూ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు మరలా ప్రస్తావిస్తూ, జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను నాశనం చేస్తాను అన్నాడు. వివేకుల యొక్క వివేకాన్ని నేనేం చేస్తాను? శూన్యపరుస్తాను. కారణం ఏంటంటే, ఒక అద్భుతాన్ని నేను చూపిస్తాను అన్నాడు ఆయన. ఒక అద్భుతాన్ని, ప్రపంచం ఎరిగినటువంటి ఒక అద్భుతాన్ని నేను చూపిస్తాను. జ్ఞానులకు కూడా అందనటువంటి ఒక అద్భుతం, జ్ఞానులు కూడా ఆలోచించలేనటువంటి ఒక అద్భుతం, వివేకులు కూడా తెలుసుకోలేనటువంటి ఒక అద్భుతాన్ని నేను చూపిస్తున్నాను. అది దేవుని శక్తి అన్నాడు. ఇంతకీ వ్రాయబడి ఉన్నది అన్న మాట ఇంతకీ ఎక్కడి నుంచి ఆయన మాట్లాడాడు అంటే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు గమనించగలిగితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథం 29:14 చదవండి అమ్మా. కాగా నేను మరల జనుల ఎడల ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. చూడండి, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి. చూసారండి, నేను ఒక అద్భుతాన్ని చేస్తున్నాను అన్నాడు. పైన మాట్లాడుతూ ఒక అద్భుతాన్ని నేను చూపిస్తాను. ఈ అద్భుతం వలన జ్ఞానుల యొక్క జ్ఞానమే ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. అంటే జ్ఞానులకు కూడా అంతు చిక్కనటువంటి ఒక అద్భుతం గురించి మాట్లాడాడు ఆయన. ఏంటంటే, కొన్ని విషయాలు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభంలో ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి ఒక అద్భుత కార్యం ఏంటంటే, నీళ్ళని ఎలా మార్చాడు? ద్రాక్షరసంగా మార్చాడు. జ్ఞానులు ఎప్పుడు అనుకోలేనటువంటి ఒక విషయం ఏంటంటే, నీళ్లు ద్రాక్షరసంగా మారడం. ఎవరన్నా అనుకుంటారా నీళ్లు ద్రాక్షరసంగా మారడం? ఇది చాలా అద్భుతం. ఏమండి, ఒక కుంటివాడు వచ్చినప్పుడు వాడిని బాగుపరచడం, కొన్ని రోజులు రా నీకు మందులు ఇస్తానని చెప్పడం కాదు. ఒక కుంటివాడు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బాగుపరచడం అద్భుతం. పక్షవాయువు గలవాడు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బాగుపరచడం అద్భుతం. చనిపోయినటువంటి లాజరుని బ్రతికించడము అద్భుతమే. ఇంకా చెప్పండి ఇంకేమున్నాయి? మీరు చెప్పండి ఇంకేమున్నాయి? యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు. ఇంకా గుడ్డివారికి ఏమిచ్చాడు? కళ్ళిచ్చాడు. ఇంకా కుష్ఠవ్యాధితో ఉన్న వారికి స్వస్థతను దయచేశాడు. ఏమండి, చనిపోయిన లాజను బ్రతికించాడు, చనిపోయినటువంటి చిన్న బిడ్డను బ్రతికించాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా లేవనెత్తినటువంటి మహనీయుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది అద్భుతమైన, చాలా అద్భుతం. ఈ అద్భుతం జ్ఞానులకి తెలియదు, జ్ఞానులకి అర్థం కాదు, వివేకులకు అర్థం కాదు. ఏమండి, బుద్ధిమంతులకు కూడా, అంటే లోకంలో ఉన్నటువంటి బుద్ధిమంతులకు కూడా తెలియనటువంటి ఒక అద్భుతం ఇవి. అయితే పౌలు గారు మాట్లాడినటువంటి మహా అద్భుతం ఏదన్నా ఉంది అంటే, ఆయన చెబుతున్నాడు దేవుని శక్తి అన్నాడు. ఏంటయ్యా దేవుని శక్తి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క మరణమే అద్భుతం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక క్రియలు అద్భుతమైతే, యేసుక్రీస్తు వారి మరణం ప్రపంచానికి అర్థం కానటువంటి ఒక మంచి అద్భుతం గురించి మాట్లాడాడు ఆయన. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు మరణించడం, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడడం, యేసుక్రీస్తు వారు తిరిగి లేవబడడం, అది పునరుద్ధానం అన్నాం. ఇది ఎవ్వరు గుర్తించలేనటువంటిది, ఎవరు ఆలోచించలేనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇదే క్రీస్తు యొక్క పునరుద్ధానం. దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చినటువంటి వార్త ఎలా ఉంది? నిజమే, సిలువను గూర్చినటువంటి వార్త జ్ఞానులు అనుకున్న వారికి వెరితనమే, మా జ్ఞానం గొప్పది అనుకున్న వాడికి వెరితనమే. కానీ సిలువను గూర్చినటువంటి వార్త ఆసక్తిగా వినేవాడికి దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ పొందాలి అనుకున్న వాడికి దేవుని శక్తి అయి ఉన్నది. మారాలి అనుకున్న వాడికి ఎలా ఉంది అంటే దేవుని శక్తి అయి ఉన్నది. ఏమండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అద్భుతాన్ని చేయడానికి ఎంత కష్టపడ్డాడు అంటే యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక ఇద్దరు దొంగలు మాట్లాడారు. తెలుసు కదా, సిలువలో దొంగలు అంటే ఇద్దరు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఆయనతో కలిసి మాట్లాడుతూ రక్షణ విషయమై మాట్లాడాడు. మరొక వ్యక్తి ఎలా మాట్లాడాడు అంటే, నీవు చాలా చేసావు కదా, చాలా మందిని చనిపోయిన వారిని కూడా బ్రతికించావు కదా, అయితే నిన్ను నీవు రక్షించుకోలేవా? అదే కదా వాడాడు పదాన్ని, నిన్ను నీవు రక్షించుకోలేవా అనే పదాన్ని వాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడా స్పందించలేదు. స్పందించారా? ఒక మాట కూడా మాట్లాడలేదు ఆయన.
పక్షవాయువు గలవాడు వచ్చినప్పుడు స్పందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కుంటివాడు వచ్చినప్పుడు స్పందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, లాజరు చనిపోయాడు అన్నప్పుడు ఏమండి కృతజ్ఞత కలిగి తండ్రికి ముందే ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఈ సిలువలో దొంగ నీవు రక్షించుకోవా అంటే ఎందుకు స్పందించలేదు? ఆయనకు మాటలు రావా? మాటలొచ్చు. మరి ఎందుకు స్పందించలేదు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తేనే మనకేమొస్తుంది? రక్షణ అనేది వస్తుంది. ఆ రోజు ఆయన స్పందించకుండా ఉన్నాడు కాబట్టే ఈరోజు ప్రపంచానికి ఏమొచ్చింది అంటే రక్షణ వచ్చింది. ఇది ప్రపంచం గుర్తించలేనటువంటి అద్భుతం ఏదన్నా ఉంది అంటే ఇదే. ప్రపంచానికి అర్థం కానటువంటి ఒక అద్భుతం ఏదన్నా ఉంది అంటే ఇదే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం. చాలామందికి ఈ విషయం అర్థం కాక ఏమండి కొన్ని పుస్తకాలను చదువుతున్నప్పుడు అండి ఆ పుస్తకాలు ఏమి నేర్పిస్తాయి అంటే నైతిక విలువలు మాత్రమే నేర్పిస్తాయి. మీరు బయట దొరికేటటువంటి కొన్ని పుస్తకాలు కానివ్వండి, లేదా యూదుల యొక్క మత గ్రంథాలు కానివ్వండి, మీరు చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మత గ్రంథాలు చదువుతున్నప్పుడు ఏమండి మనకు నేర్పించేటటువంటి ఒక పాఠం ఏంటంటే నైతిక విలువలు మాత్రమే నేర్పించాయి, కానీ పాప విముక్తి ఎలా అనేది ఏ గ్రంథము కూడా నేర్పించలేదు. ఏ పుస్తకము కూడా చెప్పలేదు. ఏ పాఠశాలలో కూడా పాపం నుండి విముక్తి ఎలా అనేది ఏ పుస్తకంలో అయినా మీరు వెళ్ళే ఏ పాఠశాలలో అయినా చెప్పారా? చెప్పలేదు. మనకు నేర్పించేది ఏంటంటే నైతిక విలువలు, అంతే, అంతకు మించలేదు. నైతిక విలువలు నేర్పించడానికి యేసుక్రీస్తు వారు రాలేదు, కానీ ఏమండి పాపాన్ని కడగడానికి సులువు మీద మరణించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఇది నశించే వారికి ఎలా ఉంది, కానీ రక్షించబడే వారికి ఎలా ఉంది? ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉంది. మారాలి అనుకున్న వాడికి దేవుని శక్తి, అవసరం లేదు అనుకున్న వాడికి అది ఎలా ఉంది? అంతే కదండి. ఈరోజు ఎంత గాలి ఎగిపోయినా చక్కగా ఇసురుకుంటూ కూర్చున్నారు మన పాటల పుస్తకాలతో. బయట చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఇంటికాడ హ్యాపీగా పడుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అది నశించే వారికి ఎలా ఉందంట? వెరితనమే. ఇక్కడ ఏమైపోతున్నా ఏమండి చెమటలకు ఆరిపోతున్నా మొత్తం బాడీ అంతా తడిచిపోయినా చక్కగా కూర్చుని వినేవారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని వాక్యం ఎలా ఉంది? ఎలా ఉందంటే రక్షించబడుచున్న వారికి ఎలా ఉందంట? అది దేవుని శక్తిగా ఉంది. ఆ దేవుని శక్తిని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు పడినటువంటి కష్టం ఏంటి అంటే శిలువ మరణము. ఆ శిలువ మరణం ఈరోజు ఎవరికైతే అర్థమవుతుందో త్రాగుడు మానేస్తారు. ఆ శిలువ మరణం ఎవరైతే అర్థమవుతుందో తిరగడం మానేస్తారు. ఆ శిలువ మరణం అర్థమైనప్పుడు అండి మనం చేసేటటువంటి ప్రతి పనిని మానేస్తాం. బయట పుస్తకాలు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలు, కానీ క్రీస్తు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలతో పాటు ఎలా పాపాన్ని కడుక్కోవాలో నేర్పించినటువంటి ఏకైక గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథం. మీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఏంటంటే బయట మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం కదా, తెలుసు కదండి డ్రైవింగ్ లైసెన్స్. అది తీసుకోవడానికి కూడా ఒక పుస్తకం ఉంటుంది. అంటే ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఇండికేటర్ వాడాలి, ఏమండి ఇవన్నీ ఒక పుస్తకంలో కూడా నేర్పిస్తారు మనకి. అదంతా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్లో నువ్వు పాస్ అయినప్పుడు అండి వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడు నీకు. ఏమిస్తాడు? ఎల్ఆర్ ఇస్తాడు, అంతే కదా. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎల్ఆర్ ఇస్తాడు. ఎల్ఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఏమంటాడంటే అప్పుడు లైసెన్స్ వస్తుంది. ఏమండి ముందు ఎల్ఆర్ ఇచ్చినా లేదంటే ఎల్ఆర్ ఏంటంటే మీరు నడపండి పర్వాలేదని చెప్పడానికి ఇస్తారు. లేదా కొన్ని రోజుల తర్వాత సంపూర్ణంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. సంపూర్ణంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా సరే మీరు బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కాకుండా ఉంటుందా? ఉంటుందా అండి? చెప్పండి. సంపూర్ణంగా డ్రైవింగ్ లైసెన్స్ మీకు వచ్చినా సరే, ఆర్టీఓలో మీకు ఇచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఇచ్చినా సరే ఏమన్నా నాకు యాక్సిడెంట్ కాలేదు అన్నవారు ఎవరైనా ఉంటారా? మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, అక్కడికి వెళ్ళారు, పాస్ అయ్యారు, ఏం తీసుకున్నారు? లైసెన్స్ తీసుకున్నా సరే యాక్సిడెంట్ అవుతుంది అంటే అవును యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కువ ఒక విషయం ఉంటుంది ఏంటంటే బాగా స్పీడ్గా ఎవరైతే నడుపుతారో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయంట. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను బండి, నాకు తెలీదా ఎలా నడపాలో అంటారు. వాళ్ళకే అవుతాయి యాక్సిడెంట్లు. మరి ఎవరికి అవ్వవు? ప్రతిదాన్ని చూసుకుంటూ ఆగి వెనకాల ఎవడొస్తున్నాడు ముందు ఎవడొస్తున్నాడు చూసుకుంటూ వెళ్తారు కదా. అరగంటలో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని గంట వెళ్తారు, వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వవు. మరి అరగంటలో వెళ్ళాల్సిన ప్రయాణం పావు గంటలో వెళ్ళిపోతారు కదా మనలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమవుతాయి? అందుకే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అనుకుంటాం, కానీ ఏమండి ఏదో రోజు పడిపోతాం మనం. పడిపోయిన తర్వాత ఆ లైసెన్స్ ఇచ్చినోడు వచ్చి
ఆ లైసెన్స్ ఇచ్చినోడు వచ్చి ఏమండి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవేమైనా నేర్పిస్తాడా? అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇలా ఉన్నావు కదా, ఎందుకు పడిపోయావు అని ఏమంటే మనకి బోధ చేస్తున్నాడు అనుకోండి. ఫస్ట్ మనం చెప్పేటటువంటి ఆ మాట ఏంటంటే, ఒరే ఇప్పుడు నాకు బోధ చేస్తావా, నన్ను హాస్పిటల్ తీసుకెళ్తావా? అంతే కదా. ఫస్ట్ నాకేంటి సెటైర్లు వేయకుండా ఎక్కడ తీసుకెళ్ళాలి, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తావని అడుగుతాం. అయితే మనం పడిపోయిన తర్వాత ఆ ఆర్టీఓ ఆఫీస్ వాడు ఏం చేయలేడు అంటే మన ప్రమాదానికి లేదా మన గాయానికి మందు అనేది ఇవ్వలేరు. ఎవరివ్వగలరు? ఒక డాక్టర్ మాత్రమే ఇవ్వగలరు. ఇది మీకు అర్థమైతే చాలా పుస్తకాల్లో ఏమండి కొన్ని నీతి విలువలు మాత్రమే రాశారు, కానీ నీతిమంతుడు ఒక్కడూ లేడు. చాలా పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు నీతి విలువలు మాత్రమే చెప్పారు, కానీ నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందుకే నీతిమంతుడిగా బ్రతకడానికి, నీతి విలువలు చెప్పడానికి కాదు, నీతిమంతుడిగా బ్రతకడానికి ఆ మహిమ శరీరాన్ని విడిచిపెట్టి, ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఈ మట్టి శరీరాన్ని ధరించుకుని ఈ మట్టి లోకానికి వచ్చాడు. ఎందుకొరకంటే నీతిమంతుడిగా బ్రతకడానికి. అంటే జగత్తు పునాది వేయబడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి మాటలు చెప్పేవారు ఉన్నారేమో, కానీ మంచిగా బ్రతికేవారు ఎవ్వరూ లేరు. నీతి మాటలు చెప్పేవారు ఉన్నారేమో, కానీ ఏమండి నీతిగా బ్రతికేవారు ఎవ్వరూ లేరు. ఉన్నారా? ఒక మాట రాయబడ్డది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఏం పోగొట్టుకున్నారంట? దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. అంటే ఎవరూ లేరా నీతిమంతులు అంటే? అవును, ఎవ్వరూ లేరు నీతిమంతులు. ఒక్కరు కూడా లేరా? అవును, ఒక్కరు కూడా లేరు. నాతాను వచ్చి దావీదు దగ్గర మాట్లాడుతూ, ఎందుకయ్యా నీ పాపం చేసావంటే ఆయన మాట్లాడిన ఒక మాట ఏంటంటే, నేను గర్భంలో ఉన్నప్పుడే ఏం చేశాను అంటే, ఏదో జన్మ పాపం గురించి మాట్లాడతలేదు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను బాల్య దశలో నుంచే పాపం చేశాను, బెత్షెబ విషయంలోనే కాదు. అంటే మానవ స్వభావం ఎలా ఉంది అంటే, చిన్ననాటి నుంచి కూడా ఎలాంటి స్వభావం? ఆదికాండంలో రాయబడ్డది కదా, ఏమని? నరుల హృదయము ఎలా ఉందంట? బాల్య దశలో నుండి చెడిపోయింది, బాల్య దశలో నుంచి చెడిపోయింది. అలా చెడిపోయినటువంటి వారు అందరూ పాతాళానికి వెళ్ళిపోతుంటే ఒక్క నీతిమంతుడు కూడా లేడు. కాబట్టి నీతినివ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఒకే ఒక నీతిమంతుడు వచ్చాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. బయట ఉన్నటువంటి పుస్తకాలు చెప్పేటంటే ఎలా ఉండాలి కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. రాసిన వారు కూడానండి అలా బ్రతికేరో లేదో తెలీదు. రాసిన వారు కూడా ఎలా ఉంటారండి? చాలామంది ఒక సామెత చెప్తారు కదా, ఎవరు మునిగిపోతారు అంటే బాగా ఈతొచ్చినోడే మునిగిపోతాడంట. బాగా ఈతొచ్చినోడికి ఏంటంటే ఏముంటుంది, నేను ఎలాగైనా సరే ఈత కొట్టుకుంటే వెళ్ళిపోతాను అనుకుంటాడు, కానీ వాడే మునిగిపోతాడు. ఈత రానోడు అసలు దిగడు, కాబట్టి వాడు మునగడు. చాలామంది ఏదో నీతి సూత్రాలు చెప్తారు, నీతి సూత్రాలు చెప్పిన వాళ్ళు ఎక్కువ పాడైపోతారు. తెలుసా అండి? ఎక్కువ పాడైపోతే ఎవరు? బాగా నీతి సూత్రాలు చెప్తారు కదా బయట సమాజంలో, వాళ్ళు ఎక్కువ పాడైపోతూ ఉంటారు. వాళ్ళే భయంకరులుగా మారిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి తన భార్యని దారుణంగా చంపేసి వేరొక ప్రాంతంలో పాడేశాడంట. పాడేసిన తర్వాత వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే ఎవరు చంపేశారు అంటే తన భర్తే చంపేశాడని తెలిసింది. ఎందుకు తన భర్త ఎవరు అంటే స్త్రీల చట్టాల గురించి పోరాటం చేసేవాడు. అర్థమైందండి? స్త్రీల చట్టాల గురించి, స్త్రీలు గొప్పగా బ్రతకాలి, స్త్రీలకు ఎలాంటి ఆటంకాలు రాకూడదు, ఏమంటే స్త్రీలను గొప్పగా చూడాలి, గౌరవించాలని పోరాటం చేసే వ్యక్తి ఎవరిని చంపేశాడు? అందుకే బయట పుస్తకాల్లో రాసేవారు ఎలా ఉంటారు అంటే నీతి లేదు, కానీ ఆ నీతిని చూపించడానికి, నీతిమంతుడిగా బ్రతకడానికి వచ్చినటువంటి రక్షకుడు ఎవరు? నిన్న కూడా మాట్లాడాను, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాత్రమే నీతిమంతుడిగా బ్రతికాడు. ఇంకెవరూ బ్రతకలేదు. ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తా. ఒక కవి అంటారు కదా, పుస్తకాలు రాసే కవులు ఉంటారు కదా, కొంచెం మంచి విషయాలు రాసే వాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తి ఒకరోజు ఒక లైన్ రాశాడంట. ఒక లైన్ రాసిన తర్వాత రెండో లైన్ ఆలోచన రావట్లేదు, ఏం రాయాలో తెలియట్లేదు. సమాజం గురించి రాయాలని ఒక లైన్ రాసిన తర్వాత రెండో లైన్కి ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఒక గంట అలా కూర్చుని పక్కన ఉన్నటువంటి ఒక సిగరెట్ తీసుకుని కాల్చుని ఆలోచిస్తున్నాడు. అది అయిపోయింది. మరలా ఇంకో సిగరెట్ తీశాడు, మరలా కాలుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. రెండో లైన్ రావట్లేదు. తర్వాత పక్కన ఉన్న బీర్ బాటిల్ తీశాడు, ఫుల్గా తాగాడు, ఆలోచిస్తున్నాడు కానీ ఆలోచన రావట్లేదు. అలా మొత్తం తాగి రెండు అయిపోయిందంట అర్ధరాత్రి. అప్పుడు రెండో లైన్ వచ్చింది. ఆ రెండో లైన్ రాగానే రాశాడనమాట. రెండో లైన్ రాగానే పక్కన శిష్యుడు ఉంటాడు కదా, ఆయన అడిగాడంట,
అయ్యా మీరు ఇంత మంచి మాటలు రాస్తున్నారు, కానీ మీరు ఎలా రాశారు? పొద్దున్నుంచి రెండో లైన్ గురించి ఎన్ని పెట్లు కాల్చేశారో తెలుసా, ఎంత తాగేశారో తెలుసా అంటే ఆయన అన్నాడంట, మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా, మేము మైలు రాళ్ళు ఉంటాయి తెలుసా అండి, అలాంటి వారం మాత్రమే అన్నాడంట. దాని అర్థం ఏంటంటే, రాళ్ళు ఉంటాయి కదా, మైలు రాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఇలా వెళ్తే కాకినాడ వెళ్ళొచ్చు, ఇలా వెళ్తే రాజమండ్రి వెళ్ళొచ్చు అని దారి చూపిస్తుంది తెలుసా అండి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్లు ఉంటాయని దారి చూపిస్తుంది. ఏదన్నా తుఫాన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోలేదు, మునిగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు ఏమవుతాయి? మునిగిపోతాయి. కానీ దారి చూపిస్తుందా? దారి మాత్రం చూపిస్తుంది, కానీ ఏమవుతుంది? దాన్ని కాపాడేవాడు ఎవడ ఉంటాడు. అందుకే ఆయన అన్నాడన్నమాట, మేము మైలు రాళ్ళ వంటి వాళ్ళు, అంటే మేము దారి మాత్రమే చూపిస్తాం కానీ మేము పాటించం. ఇలా చాలామంది సేవకులు ఉన్నారు, ఏమండి, సమాజంలో పుస్తకాలు రాసే వాళ్ళు ఉన్నారు. దారి చూపిస్తే కాదంట, బ్రతికి చూపించాలంట. అలా బ్రతికి చూపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చాడైనా దారి చూపించడానికి ముందు బ్రతికాడైనా, అలా బ్రతికి నీతిమంతుడిగా మారాడు. నీతిమంతుడైనటువంటి ఆయన మరణించాడు, 3వ దినాన చెప్పిన రీతిగా ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఇదే కదా అద్భుతం అంటే. ప్రపంచానికి తెలియనటువంటి అద్భుతం ఏంటంటే క్రీస్తు మరలా తిరిగి లేవడమే. అందుకే యోబు గారు 28వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, ఏమనంటే, వెండిని వెతుకుతున్నారంట, రత్నాలు వెతుకుతున్నారంట. ఎక్కడ? భూమి తవ్వి మరీ వెతుకుతున్నారంట. గొప్ప గొప్ప రత్నాలు, గొప్ప గొప్ప వెండి, బంగారము భూమిని చీల్చి మరీ వెతుకుతున్నారు, దొరుకుతున్నాయంట. కానీ 12వ వచనంలో అంటాడు, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? 28వ అధ్యాయము చివరిగా, యోబు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం చూడండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ దొరుకుతారు? వివేచన ఎక్కడ దొరుకుతుంది అంటే, జ్ఞానము కానీ, వివేచన కానీ, వివేకము కానీ, పరలోకానికి వెళ్ళే మార్గం కానీ దొరికేటటువంటి ఏకైక స్థలం దేవుని మందిరం. అంతే. క్రీస్తు దొరకాలన్నా, క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళాలన్నా ఒకే ఒక మార్గం ఏది? ఒకే ఒక నిచ్చెనేది? పరలోకానికి వెళ్ళే నిచ్చెనేది దేవుని మందిరం. అక్కడికి వస్తేనే క్రీస్తు అర్థమవుతాడు. అక్కడికి రాకపోతే నీకు క్రీస్తు అప్పటికి అర్థం కాడు. కాబట్టి క్రీస్తు శిలువ మరణం చాలా అద్భుతం. మారకపోతే మారడానికి సిద్ధంగా ఉండండి. ఏమండి, మారకపోతే వాక్యాన్ని విని మారడానికి సిద్ధంగా ఉండండి. టైం అయిపోతుంది. మన టైము ఏ టైం అండి? ఈ టైం కాదు, మన టైం అయిపోతుంది. ఇంకెంత బ్రతుకుతామో మనకే తెలియదు, ఉంటామో లేదో కూడా. చిన్న చిన్న పిల్లల్ని హాస్పిటల్లో పెడుతున్నారు. దేవుని కృపను బట్టి మనం బ్రతికున్నాం. మన టైం అయిపోయక ముందే మనం ఏం చేద్దాం? బాప్తిసం పొందడానికి సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత యవన బిడ్డలు ఆరాధన చేస్తారు. తర్వాత సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తారు. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున కొందరంలో దేవా, ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా బ్రతుకుటకు సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు ఒక ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందులో లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం. యవన బిడ్డలు వచ్చి ఆరాధన చేస్తారు. అందులో లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం. కొద్దిగా టైం ఎక్కువైనా దయతో ఏమనుకోవద్దు, ఒక్కరోజే కాబట్టి చక్కగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. యవన బిడ్డలు ముందుకు వచ్చి ఆరాధనలు నడిపిస్తారు. ఒక లైన్లో నిలబడి ఆరాధన చేయాలి, గమనించండి.